అప్పుడు వాళ్ళు భయపడతారు, అమ్మా వీళ్ళు హామీలు అమలు చేయకపోతే మనకు కష్టమవుతుంది అని చెప్పి. హామీలు అమలు చేయలేరు అని చెప్పి మన ఊరికి అంటుంటే చాలా మంది అంటారు, ఇంకా వాళ్ళు ఇప్పుడే వచ్చారు కదా, 100 రోజులు కాలే కదా, అప్పుడు ఎందుకు అడుగుతున్నారు. మరి మనమేం అడుగుతున్నాడు, మేము మీకు 100 రోజులు ఇస్తాం, మీరు హామీలను అమలు చేయమన్నాం. ఎందుకు అమలు చేయకుండా దాని మీద ధ్యాస పక్కకు పెట్టి కరెంటు మీద, ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తామంటారు. మనం శ్వేతపత్రం మీరు రిలీజ్ చేసినది, రిపోర్ట్ అన్నీ మీరు కొత్త రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ ప్రతి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అదే బట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ తరఫున మాట్లాడేవాడు, ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇవి చేసిందని చెప్పి. ఇప్పుడు కొత్తగా అప్పులు ఎక్కువ ఉన్నాయని చెప్తే రాత్రి అప్పులు పుడతాయా? ఒక రాష్ట్రానికి అప్పులు ఇవ్వాలంటే ఒక బ్యాంకు లేదా ఒక సంస్థను ఎవరైనా మనం రీపేమెంట్ చేయగలుగుతామా చూసే ఇస్తుంది. మన ఆర్థిక పరిస్థితి అంత మంచిగా ఉండే అప్పుడు ఆర్థిక పరిస్థితి చూసి మనం రీపేమెంట్ చేయగలుగుతాం. కాబట్టి మనం ఒక కారు కొనుక్కుంటాం, ఒక లోన్ తీసుకుంటాం, బ్యాంకు చేయమడుతాడు, నీ ఆదాయం ఎంత, టైం కట్టగలుగుతావు చూసే ఇస్తాడు. వట్టిగా ఫ్రీగా కూడా ఇస్తాడా? మనకే చూడకుండా ఇయ్యనోడు ఒక ప్రభుత్వానికి ఇస్తాడా? సో ఏం చేసినా కూడా చేసినాము, చెప్పిందే చేసినాము, సంక్షేమం చెప్పింది అమలు చేసినాం. కానీ సంక్షేమ పథకాలలో కూడా ఎన్నో అద్భుతమైన సంక్షేమ పథకాలు కేసీఆర్ గారు చెప్పకుండా, మన మేనిఫెస్టోలో పెట్టకుండా కూడా ఇంప్లిమెంట్ చేశారు. లాస్ట్ దళిత బంధు చేస్తే దళిత బంధు తప్పు, దళిత బంధు తప్పే కావచ్చు, దళిత బంధు అందరిది కావచ్చు, దళితులందరూ కొందరు కోపం వచ్చింది కావచ్చు, వచ్చిన మీద ఈర్ష చెందేది కావచ్చు. అప్పుడు ఏమన్నారు, సంవత్సరానికి 25,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి తెస్తారు అని అడిగారు. మన సంపద ప్రతి సంవత్సరం 25,000 కోట్లు పెరుగుతున్నాయి, అవే 25,000 కోట్లు దళిత బంధుకి ఇస్తారని కేసీఆర్ చెప్పారు. సరే, అది అమలు చేయడంలో కొంచెం కష్టమైంది, కొంచెం లేట్ అయింది కావచ్చు. ఇవాళ వాళ్ళు చెప్పిన హామీలన్నీ అమలు చేయాలంటే 1,00,000 కోట్లు కావాలి. మనం ఏమంటున్నాం అంటే ఏవైతే హామీలు ఈజీగా అమలు చేయగలుగుతారో ఆ హామీలన్నీ అమలు చేసి రెండు హామీలు అమలు చేసినామంటారు. దమ్ముంటే ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద ఆడోళ్ళకి అందరికి ఇస్తాను 2,500 ఇవ్వమనండి, పెన్షన్ డబుల్ చేస్తాను అవి ఇవ్వమనండి. ఆ రెండింటికే మొత్తం 25,000 కోట్లు అవుతాయి. మనకు దళిత బంధు అమలు చేసిన 25,000 కోట్లు కష్టమైతే వాళ్ళ 2 పథకాలు అమలు చేయమనండి. ఏవైతే కష్టం ఉందో ఆ హామీల గురించి మాట్లాడతలేరు. ఊరికే మేము 6 హామీలు చెప్పినాం, 2 అమలు చేసినాం, ఇంకా 2 అమలు చేస్తామంటారు. ఆ కరెంట్ 300-400 కోట్లు అవుతుంది కావచ్చు. ఇప్పుడు ఏమంటే కరెంట్ 200 యూనిట్లు ఇస్తామంటారు. నేనేమంటే అసలు పెద్ద హామీలు అమలు చేయండి ముందు, తర్వాత మిగతా హామీల గురించి మాట్లాడదాం. అప్పుడు తెలుస్తుంది కదా ఆడబిడ్డలందరూ మాకు వేసారు అంటే. ఆడబిడ్డలందరూ ఆశపడ్డారు, ప్రజలు కూడా మార్పు కోరుకున్నారు. కానీ మార్పు అంటే ఇంత పెద్ద మార్పు అనుకోలేదు. ఏదో ఒక ఎమ్మెల్యే ఓడిపోతారు కావచ్చులే అనుకున్నారు. కానీ కేసీఆర్ గారు ఇంట్లో కూర్చోబెడతాను అనుకోలేదు. ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నారు? నాకంటే ముందు మా స్థానిక జెడ్పీటీసీ మాలతి గారు చెప్పినట్టు నిజంగా అప్పుడు ఏదైనా సంక్షేమ పథకం అమలు చేయాలంటే ఎవరి దగ్గర పోయినామా, ఎవరైనా లైన్ పెట్టినామా, సోపులాటలు అయినాయా, కొట్లాడుకున్నారా, జుట్లు పట్టుకున్నారా? ఏదైతే అది రాత్రే రైతు బంధు మన ప్రభుత్వం ఓడిపోయే ముందు 7,500 కోట్లు ఉన్నాయని చెప్పి మన ఆర్థిక శాఖ మంత్రి అప్పుడు హరీష్ రావు గారు చెప్పారు. వాళ్ళు ఏదో ఎలక్షన్ కూడా వచ్చిందని చెప్పి వాళ్ళకి పోయి అక్కడ ఆపించారు. అప్పుడు బ్యాంకు 7,500 కోట్లు మళ్ళీ ఎందుకు అమలు చేయలేదు? వాళ్ళు రైతు బంధు ఎందుకు చేయలేదు? ఏదో జీతాలు ఇచ్చి ఉద్యోగస్తులు అందరూ సంతోషపెడితే ఉద్యోగస్తులు సంతోషపడ్డారు, వాళ్ళ టైం జీతాలు వచ్చినాయని చెప్పి. మరి వీళ్ళందరూ ఏం కావాలి? రైతులందరూ ఏం కావాలి? టైంకి రీపేమెంట్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఇన్స్టాల్మెంట్స్ కష్టమవుతున్నాయి, ఉద్యోగస్తులు అని చెప్పి ఆ మాట మాట్లాడినోడు టైంకి రైతు బంధు చేయకపోతే రైతులు ఎక్కడికి వెళ్ళి చేసుకుంటారు? నాట్లకి పడాలి. ఇప్పుడు ఉన్నాయి కరెంట్. మొన్న నేను పరిగిలేదు మీటింగ్ పెడితే నేను మాట్లాడే ముందు 15 నిమిషాలు కరెంట్ పోయింది. మనం అంతకంటే ముందు ఇప్పుడు అనుకున్నామా ఇట్లా కరెంట్ పోతే 1 నిమిషం కరెంట్ పోతే అయ్యో కరెంట్ పోయిందని నవ్వుకుంటున్నాం. ఇవాళ ఇన్ని గంటలు పోతుంది, బాధ రాదని చెప్పి ఇంత ముందుకే 7 గంటలు పోతుంది. మనం 1 నిమిషం కరెంట్ పోతే ఒక్కొక్కరు కేటీఆర్ గారికి ట్వీట్ చేద్దరు, కేటీఆర్ గారికి ఫోన్ చేద్దరు, ఏమైంది రామన్నా కరెంట్ పోయిందని చెప్పి. ఇప్పుడు ఎవరిని అడుగుతున్నాం? ఇవి ఎప్పుడైతే మార్పు కోరుకున్నారో ప్రభుత్వం, ప్రజలు అనుకున్నారు మంచి కోసం మార్పు అనుకున్నారు. ఏవైతే అమలుకు సాధ్యం కానీ మా హామీలు వాళ్ళు చెప్పిండ్రు, వాళ్ళ మాటలలో పడ్డామని అనుకోలేదు వాళ్ళు. మనం ఇప్పుడు నిజంగా హామీలన్నీ అమలు చేసినాక మనం పోరాడదాం, ప్రతిపక్షంలో కూర్చుందాం. పర్వాలేదు, కేసీఆర్ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ లో కూర్చుంటారు. పెద్దలు కేసీఆర్ గారు నిజంగా 1వ తారీఖు బయటికి వస్తున్నారు, ప్రమాణ స్వీకారం చేస్తారు, అపోజిషన్ లీడర్ గా అపోజిషన్ లో కూర్చొని ప్రజలకు అదే ఇష్టమైన కూర్చుంటారు కావచ్చు. మనకు కావాల్సింది ఏది?
మాకు తప్పుడు సంకేతాలు ప్రజలకు పంపించిందనే మాట చెప్తూ ప్రజలకు చెప్దాం. ఇవి ఎట్టే అమలు చేస్తారో క్వశ్చన్ చేద్దాం. అసెంబ్లీలో మన మొన్న అసెంబ్లీ ఎట్లా నడిచింది, అంతకంటే ముందు ఎంత తప్ప ఉండే అసెంబ్లీ. అపోజిషన్ కూడా చాలా గట్టి ఉందని వాళ్ళకు కూడా భయం అవుతుంది. ఇప్పుడు ఏదో టైం